ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి విరించి హాస్పిటల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఒక బ్లాక్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవీలత ఉన్నారు, మాట్లాడదాం. హలో అమ్మా, ఈరోజు ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద అంటే ఈ కేటగిరీ కింద ఇది ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రధాన లక్ష్యం ఏంటి? అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈఎస్ఐలో వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అనేది ఒకటి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే సంవత్సరానికి 8 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అంటారు. నెలకు సుమారు 75,000 వరకు జీతం ఉన్నవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉట్టికే లేదు, స్వర్గానికి లేని పరిస్థితి. వీళ్ళు రెండిట్లోనూ రారు. ఎస్పెషల్లీ మీరు కనుక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చూస్తే 50,000, 55,000 జీతం వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు. వాళ్ళు అప్పటికప్పుడు జోబులోంచి తీసివేసుకునే పరిస్థితి వస్తుంది. కొంతమంది రైతులు కూడా ఉంటారు, ఇంచుమించు ఈ స్కీమ్లో రాని వాళ్ళు కూడా వస్తుంటారు. ఇలా కొంతకాలంగా ఈ ఇబ్బందులు చూడడమే కాకుండా గత 14-15 నెలలు నా రాజకీయ రంగప్రవేశంలో కూడా ఎన్నో బస్తీలు తిరిగి అన్నిటికన్నా పెద్ద శాపం ఆర్థికంగా వెనుకబడడం అని తెలుసుకొని మనకున్న ఒక్క చక్కటి సదుపాయం విరించి హాస్పిటల్స్ కాబట్టి అలా హాస్పిటల్స్ వాళ్ళు విరించి హాస్పిటల్స్ నా ట్రస్ట్ మేమందరం కలిసి ఆలోచించుకొని ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఎవరా అని డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్లకు వైద్యము అందచెయ్యాలి. అంటే ఒక చక్కటి మనసు, చక్కటి శరీరము ఆరోగ్యవంతంగా ఉంటే ఆ రాష్ట్రము, ఆ దేశం ముందుకు వెళుతుంది అనే దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 21 దీన్ని ఇనాగరేషన్ చేశాము. ఇందులో ధరలు కూడా మీరు ఇప్పుడు చూస్తే డాక్టర్ కన్సల్టేషన్ కేవలం 199 రూపాయలు. అంటే మీకు ఏ డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉండొచ్చు, ఆర్థోపెటిషియన్ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ క్లినిక్ ఉండొచ్చు, పీడియాట్రిషియన్ ఉండొచ్చు, ఎవరి దగ్గర మీరు వెళ్ళినా జనరల్ ఫిజిషియన్ ఉండొచ్చు. ఈ డాక్టరా ఆ డాక్టరా అని వ్యత్యాసం లేకుండా ఎంత పెద్ద డాక్టర్ అయినా విరించి హాస్పిటల్లో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద కార్డు తీసుకొని రిజిస్టర్ అయిన వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్ 199, ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే 99, అల్ట్రాసౌండ్ కేవలం 499. ఈ అల్ట్రాసౌండ్ అంటే ఇది డాప్లర్ ఎఫెక్ట్. అంటే మనం ప్రసవించే స్త్రీలకు కూడా గర్భంతో ఉన్నప్పుడు చక్కగా నీట్గా పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి కనిపించేలాంటిది. సిటీ స్కాన్ 999, ఎంఆర్ఐ 3 టెస్ట్ల ఎంఆర్ఐ అని అందరూ అనుకోవచ్చు కదా, 1999కి ఇస్తున్నారు, అసలు సరిగ్గా వస్తుందా లేదా ఫిలిం కాదు. ఇది 3 టెస్ట్ల చాలా ఆధునికమైంది. దాని తర్వాత యాంజియోగ్రాము ఇది గుండెపోటు కానీ లేకపోతే ఛాతిలో నొప్పి కానీ వచ్చినటువంటి చాలామందికి అబ్బో దీని ఖర్చు ఎక్కువే అని భయపడి వెనకెళ్ళిపోయే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. కాస్త నొప్పి వచ్చినా వెంటనే రండి. మనం కేవలం 4,999 అంటే నిమ్స్ కాస్ట్. ఇది గవర్నమెంట్ నిమ్స్ కాస్ట్లో మనం చేస్తున్నాం. దీన్ని వచ్చి మనకి అసలు ఏంటి అంటే మొదట్లోనే దీని సమస్య ఎంత ఉంది అని తెలుసుకొని నివారించే ప్రతి అవకాశాన్ని వాళ్ళకి అందచేయాలి. అసలు ఎలా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు దీనికి అర్హులు? నేను ఇచ్చే ఒక సలహా ఏమిటంటే బాధనో సమస్యనో వచ్చినప్పుడు కాకుండా తరలి రండి. మీరు ఈడబ్ల్యూఎస్ కార్డును పొందండి. ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ అని కౌంటర్ ఉంది విరించి హాస్పిటల్స్లో. అక్కడికి వచ్చి మీరు ఇంటి వాళ్ళు ఎవరైతే ఆదాయం సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఏ కుటుంబ సభ్యులైతే మీకు అందులో రావాలనుకుంటున్నారంటే 21 సంవత్సరం లోపల పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, స్త్రీ పనిచేస్తుంటే భర్త, పిల్లలు, అంటే టోటల్ ఆదాయం 75,000 దాటకుండా ఉంటే అది మనకి ఆర్థికంగా వెనుకబడింది అని అర్థం ఆ కుటుంబం. వీళ్ళందరివి కూడా ఆధార్ కార్డులు, ఫోటోగ్రాఫ్స్, ఏజ్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికెట్. ఒకవేళ ఈరోజు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ లేదనుకోండి, వచ్చేసేయండి, రిజిస్టర్ చేసుకోండి. 48 గంటల్లో మీకు ఒక కార్డు వచ్చేస్తుంది, దానిలో QR కోడ్ వస్తుంది. మీరు రేపు పొద్దున్న ఇంకో 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు దీన్ని మనం యాడ్ చేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా మేము ఆర్థికంగా వెనుకబడ్డ స్కీమ్లో సంబంధించిన వాళ్ళమని మీరు మాట్లాడక్కర్లా, ఆ కార్డు ఇస్తే అయిపోయింది. ఈ కార్డు ధర 99 రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఉంటుంది, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి. వాళ్ళు వస్తారు, ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అవ్వాలనుకుంటారు, కానీ కొన్ని డే టైం టెస్ట్లు చేసుకొని వెళ్ళవలసి వస్తుంది. నాకు తెలిసి ఆరోగ్యశ్రీలో అవి ఏవి రావు. అలాంటి వాళ్ళు ఈ సపరేట్ కార్డు పెట్టుకొని ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యి ఆరోగ్యశ్రీలో లేనివి కార్డు ద్వారా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా వెనుకబడ్డ కేటగిరీలో ఉంటారు, డే టైం టెస్ట్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ ముందు ఉన్న ఖర్చులు ఏవి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వదు. అవన్నీ కూడా ప్రీ ఆప్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఈ కార్డు ద్వారా వాళ్ళు చేయించుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇక్కడ బెడ్ సౌకర్యం కానీ
అంటే ఏదైతే మనకి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, సదుపాయాలు కావచ్చు చాలా ఉన్నాయి. కానీ ఈ ఈడబ్ల్యూఎస్ కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం సపరేట్గా ఏమైనా పెడతారా, లేకపోతే దీంట్లోనే అడ్జస్ట్ చేస్తారా? అసలు ఎంతకాలం కొనసాగుతుంది ఈ స్కీమ్? ఒకటి ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి జనరల్ వార్డ్ అనేది లేదు విరించిలో. మనకున్నది క్యూబికల్స్, అంటే వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూబికల్స్ని మనం వీళ్ళ కోసం ప్రత్యేకించి ఇంకా తగ్గించడం జరిగింది ఒకవేళ వాళ్ళు అడ్మిట్ అయితే. అంటే 24 గంటలకి ఒక బెడ్ ఖరీదు 3 పూటల భోజనంతో కలిపి 999 రూపాయలు మాత్రమే. 2 పూటల వచ్చే డ్యూటీ డాక్టర్ అంటే 24 అవర్స్కి వాళ్ళ ఖర్చు కూడా కేవలం 499 రూపాయలే. ఒక నర్సు 3 పూటల వచ్చే నర్సు ఖర్చు 999 రూపాయలు. అంటే భోజనంతో సహా 24 గంటల ఒక బెడ్ ఖర్చు వీళ్ళకి కేవలం 2497 రూపాయలు మాత్రమే దీని ఖర్చు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కెపాసిటీని ఒకవేళ అధికంగా రావడం కనుక జరిగితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాకు వెనక 2 ఇంకా బిల్డింగుల వసతి ఉంది. సుమారు 350 నుంచి 400 బెడ్లను పెంచే అవకాశం వాళ్ళ కోసం ఉంది. అది మనం చేద్దాం, వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి చేద్దాం. ఇప్పుడు ఈ అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమేనా ఈ స్కీమ్, లేకపోతే ఆంధ్ర ప్రజలకు కూడా వర్తిస్తుందా? ఒక తెలంగాణ ఆంధ్రానే కాదు నాన్న, భారతదేశంలో ఏ భారతీయుడైనా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంటే కనుక ఈ స్కీమ్ వాళ్ళకు వర్తిస్తుంది. ఇప్పుడు మేడం ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజుల క్రితం నిలిచిపోయాయి, అంటే బకాయిలు చెల్లించలేదని చెప్పేసి నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఇంత తక్కువ ధరకు మీరు ఈ యొక్క వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతర వ్యక్తుల నుంచి కానీ మీకు ఒత్తిడి ఏర్పడితే దీన్ని ఆపేస్తారా? అమ్మ అన్నం పెట్టదు అడుక్క తినానివ్వదు అని వాళ్ళు ఎలాగో చేయట్లేదు, వాళ్ళు ఆపేస్తున్నారు. నేను చేస్తుంటే నన్ను ఆపితే ఇదివరకు మాధవీలత కాదు కదా, నేను ఇప్పుడు ప్రజల మనిషిని. నేను ఇప్పుడు ఆపినారు అనుకోండి, ఇంకొంచెం బయటకు తీసుకొచ్చి చెప్తాను, నేను చేసే సేవలను కూడా వీళ్ళు చేయనియట్లేదు, వీళ్ళు పెట్టరు, పెట్టేవాడిని పెట్టనివ్వరు అని ఓపెన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అసలు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఎంతవరకు పోతుందో కూడా చూద్దాం. కానీ ప్రజలకు మాత్రం చేసే సేవ నేను ఆపదలుచుకోలేదు, ఇంకా ఆపను. సో ఇది సిచ్యువేషన్. మనకి దీని మీద ఫ్లెక్సీ మీద కనిపిస్తున్నటువంటి ఏదైతే రేట్స్ ఉన్నాయో ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళ కోసం అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్స్రే జస్ట్ 99 రూపీస్ అని, అలాగే అల్ట్రాసౌండ్ కేవలం 499 రూపీస్ అని, ఇలా ప్రతిదీ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా అత్యంత చౌక ధరలకు, అత్యంత తక్కువ ధరలకే వైద్య సేవలని విరించి హాస్పిటల్ అందిస్తుందంటూ కూడా ఇటు చైర్పర్సన్ మాధవీలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, విరించి హాస్పిటల్, బంజారా హిల్స్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.